బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ను తిట్టాలన్నా సిగ్గేస్తోందన్నారు. కేటీఆర్ ఏ భాషలో మాట్లాడితే కాంగ్రెస్ నేతలు అదే భాషలో మాట్లాడతారన్నారు. దమ్ముంటే రైతులకు ఏ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి రావాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. రుణమాఫీ పేరుతో బీఆర్ఎస్ కిస్తీల రూపంలో ఇచ్చి రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 1,52,650 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించిందన్నారు. తెలంగాణ రాజకీయాలను దిగజార్చుతున్న చరిత్ర కేటీఆర్ హరీష్ రావులదంటూ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. పాపం ఎన్నోసార్లు చెప్పినాం, హరీష్ రావా నువ్వా అనే కొట్లాటలో తిట్ల పోటీలో పైకొచ్చి నేను టీఆర్పీలో టాప్లో ఉండి నిలబడాలనుకుంటున్నావు. గతంలో మీరు చేసింది కూడా అదే, ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. నేనంటున్నా 10 ఏళ్ళు గాలికి వదిలేసి పరిపాలన ఫామ్ హౌస్లో పండుకోండి మీ అయ్యా. మళ్ళా 2.5 సంవత్సరాలు మళ్ళా తెలంగాణను గాలికి వదిలేసి ఫామ్ హౌస్లో పండుకుంటుండు మీ అయ్యా. మరేం కేసీఆర్ పీకనీక? ఫస్ట్ అది చూసుకోండి. కేసీఆర్ పీకనీక ఈ స్టేట్కి ఏమిటి కోసం? మరి నువ్వో దిక్కు, నీ బావో దిక్కు, పొద్దుగాల వాడైతే వాడో రకం వీడో రకం, ఒకడు అది పట్టుకుంటే ఒక దేవుడు పట్టుకున్నాడు. లేని అంశాలన్నీ రైతు సమాజం కోసం మేము చేసినట్టుగా ఇవన్నీ మా వాళ్ళు రాసిచ్చింది. కానీ నేను అంటున్న ఒక మాట, మీరు 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అని చెప్పిండ్రు. దాన్ని తీసేసిన దరిద్రుడు ఎవడు? దళితున్నే మొదట ముఖ్యమంత్రి చేస్తా అన్న ఆ దరిద్రుడే కదా దళితులకు 3 ఎకరాల భూమి అనే పథకాన్ని కూడా తీసేసింది. ఇలా దళితులకే కాదు, ప్రతి ఒక్క సమాజంలో ఉండే ప్రతి కులం రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ దానికి సంబంధించి లబ్ధి పొందుతున్నారు. మీరేం చేసిండ్రు? చెట్లకు, పుట్లకు, రియల్ ఎస్టేట్ భూములకు, ఫిల్మ్ సిటీలకు అసలు అక్కడ ఆదరువు లేదు. పెట్రోల్ డీజిల్ కొరత